ఫెలోషిప్. గడిచిన 1 monthలో దేవుడు మనం ఏ విధంగా అయితే కాచి కాపాడో దాని గురించి మనం దేవునికి ఆరాధిస్తూ గణపరుస్తూ అలాగే దేవుడి సన్నిధిలో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ సిద్ధపడి వచ్చినారని నేను ఆశిస్తున్నాను. దానికోసం మనం ప్రార్థించడం స్టార్ట్ చేసుకుందాం. Especially we have a new member here. I would welcome Ayansh, right? Ayansh. Yeah. Welcome to the fellowship. Thank you for bringing me. So precious. So అనేక సార్లు మనం బహుమానం కావాలంటే all the kids always anticipate for prizes and gifts, right? So but the best gift God gives to the children, right? So a gift, this is most precious, and it also comes with a responsibility. I know the parents are out here. So it's beautiful to see. And అదే విధంగా వాళ్ళని ఆత్మీయంగా ఎదగవలసిన బాధ్యత కూడా మన మధ్య ఉంది. సో we take that responsibility, what has God given, to present to God in a right way. So వాళ్ళని పెంచే విధానంలో అందుకే ఫెలోషిప్ ఆర్ ఈ గ్యాదరింగ్స్ మేక్స్ మోస్ట్ పార్ట్ అంటే తయారు చేసే విధానంలో ఫెలోషిప్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వేరెన్ యాజ్ అ పేరెంట్స్ మన బిడ్డల్ని ఈ లోకంలో సరైన మార్గంలో తీర్చిదిద్దాలంటే దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారి మధ్య ఉంచడం ద్వారా వారు కూడా దేవుని మార్గంలో వెళ్ళటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతమంది ఆనందంతో ఈ ఉదయం ఇక్కడికి వచ్చారు, రైట్? సో ఐ డోంట్ నో యూ, బట్ డేవిడ్ అయితే వాక్యంలో చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో 1 దినం గడుపుట కంటే బయట 1000 దినములు గడుపుట కన్నా శ్రేష్టం అని. సో అలాగే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎప్పటికీ ఎంత సమయము మనం గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మానకుండా సాధ్యమైనంత వరకు మనము దేవుని సన్నిధిలో గడుపుటకు సహాయం చేయాలి. అలాగే రాని వారి గురించి కూడా మనం ప్రార్థిస్తాం ఈ సమయంలో. ఇంకా వచ్చిన వారు కూడా సకాలంలో రావాలని కూడా దేవుని ప్రార్థిస్తాము. సో ఈ యొక్క కూటమిని మనము ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. లెట్స్ గో యువర్ హెడ్స్, pray and then start this prayer service. పరిశుద్ధ మహోన్నతుడ కృపగలిగే దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. గడిచిన కాలమంతయు తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడారు, మీ కృపలో భద్రపరిచారు తండ్రి ప్రభా. అక్టోబర్ మాసం 2025లో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి తండ్రి ప్రభా ఈ యొక్క మీరు మమ్మల్ని తండ్రి ప్రభా నీ బిడ్డలుగా చేర్చుకుని తండ్రి ప్రభా ఈ యొక్క సహవాసంలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ చేర్చి వచ్చిన విధానంగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి తండ్రి ప్రభా. పాటల ద్వారా నేను స్తుతిస్తుండగా తండ్రి ప్రభా వాటి ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందండి తండ్రి ప్రభా. అలాగే ప్రార్థన విన్నపములు తెలియజేస్తుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు మీరు ఆలకించడం ద్వారా తండ్రి మమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తున్నారని తండ్రి ప్రభా నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండలాగిన సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అలాగే వాక్యం విత్తబడుచుండగా తండ్రి ప్రభా మా హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. విత్తబడే వాక్యం తండ్రి ఫలించి తండ్రి ప్రభా ఇతరులకు ఆశీర్వాదం మేలుగా ఉండేలాగిన సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆధీనంలో తీసుకుని తండ్రి ఎవరైతే రాలేకపోయినారో తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి తండ్రి అనారోగ్య సమస్యతో ఉంటే తండ్రి ఆరోగ్యంతో భద్రపరచండి తండ్రి ప్రభా. వారికి కావాల్సిన శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. మీ యొక్క కృపలను భద్రపరచడానికి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో అధ్యక్షత మీరు వహించి తండ్రి ప్రభా. ప్రతి విషయంలో మీరు ఘనత మహా ప్రభావాలు పొందండి తండ్రి. అలాగే వచ్చిన వారందరూ తండ్రి ప్రభా ఆత్మీయంగా తండ్రి మీ ఆత్మలో తండ్రి ప్రభా బలపడటకు మీకు సహాయం దయచేయాలి తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకుని రచన వాడి బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చిన్నపిల్లలు మధ్య ఉన్నారు కాబట్టి let's start with a song from all the NCF kids. I welcome all you to get onto the stage, guys. And also Ratan. Thank you Ratan for volunteering to play music for kids song. Thank you so much for that. And we want to encourage each and everyone వారు కూడా ఆత్మీయంగా దేవుని సేవలో ఎలా ఎదగాలి అనేది చిన్నతనం నుండి నేర్చుకోవడం ద్వారా వారు బహుబలంగా ఫ్యూచర్లో ఇతరులకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తారనే దృఢమైన విశ్వాసంతో చేయడం జరిగింది. లెట్స్ గెట్ యు మైక్.
మరొకసారి మన అందరం చప్పట్లతో వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం. Once again, thank you, brother, for taking time to prepare for this, each and everyone, and especially the parents who took time to teach them as well. So, thank you so much. ఈ సమయంలో మనం అందరము దేవుని ఆరాధనలో పెడుతున్నాము కొంచెంసేపు ఆనెస్ట్లీ. అండ్ అనేక పర్యాలు నేను వర్షిపింగ్ కాబట్టి ఎక్కువ శాతం నేను వర్షిపింగ్ గురించి చెప్పను. బట్ దెర్ ఈస్ సమ్ ఎఫర్ట్ బీయింగ్ పుట్ ఇన్ హియర్ every month. So we take time and prepare, practice. Sometimes we do ముందే చేస్తాము, కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా చేస్తాము. బట్ దెర్ ఇస్ అన్ ఎఫర్ట్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ ఇన్ మై టీమ్ ఆర్ అవర్ టీమ్. సో దెర్ ఇస్ నో సపరేషన్. టీమ్ వాళ్ళు సపరేట్ కదా, మనందరము పాడడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇట్స్ నాట్ దట్ వీ వాంట్ టు షో కేస్ ఎనీథింగ్ హియర్, బట్ అందరు కలిసి పాడితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ వాంట్, రైట్? ఇట్స్ నాట్ అస్ జస్ట్ సింగింగ్. కాబట్టి సాంగ్స్ లిరిక్స్ ప్లే అవుతున్నప్పుడు అందరు కలిసి పాడడానికి ప్రయత్నించాం. థ్యాంక్ యూ. యా వర్షిప్ కమ్ ఆన్ ద టైమ్. ఆయన నా సంగీతం అనే పాటల దేవుడు
సమయానికి దేవుని పాదసన్నిధికి చేరుటకు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వీళ్ళు కంటిన్యూ వర్షిప్. సిద్ధపడుదాం సిద్ధపడుదాం, దేవుని సన్నిధికై సిద్ధపడుదాం. ఈ పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం.
సమాధాన సువార్త. ద గాడ్స్ వర్డ్ ఇస్ ద షలోమ్ అంటారు కదా, దేవుని వాక్యం. ద పీస్ విచ్ గివ్స్ ద వర్డ్, ద శాంతి సమాధానం ఇచ్చేది. లోకంలో ఎలాంటి పరిస్థితుల గురిలోనైనప్పటికీ కూడా శాంతి సమాధానం ఇచ్చే సువార్త దేవుడి దగ్గర ఉంది. కాబట్టి మనం అలాంటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని అలాంటి పేరుతో దేవుని ఆరాధిస్తాం. విల్ కంటిన్యూ టు వర్షిప్. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. అందరం లేచినలాగా ఆధారం నీవేనయ్యా సాంగ్ ద్వారా దేవుని ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. లిరిక్స్ ఫాలో అవుతూ పాడాల్సిన
బట్టి మా ఆదరణకర్త అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ అందరం అలాగే కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిస్తూ తండ్రి ప్రభా ఈ పాట ద్వారా మరొక పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం. అందరం అలాగే కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తాం. సమయంలో ఏమైనా చేయగలరు మా కథ మొత్తం మార్చగల శక్తి గల దేవుడు తండ్రి. నశించుటకు తండ్రి పాత్రులమైన మమ్మల్ని తండ్రి ప్రభా మీరు కనికరించి తండ్రి ప్రభా మీ యొక్క రక్తంలో కడిగి తండ్రి మమ్మల్ని పరిశుద్ధుల పరిచి తండ్రి పరిశుద్ధుల సవాసంలో విరించినందుకు వందనాలు తండ్రి ప్రభా. మీ యొక్క చేసిన గొప్ప కార్యానికి వందనాలు చెల్లించుకుని దేవుని వీళ్ళకన్నిటి వర్షి పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షము నిలిచి జయమిచ్చువాడవు. నీవైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే
సమర్పించుకున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. మా హృదయాలను తండ్రి ప్రభా నీకు సమర్పించుకున్నారు. అలాగే తండ్రి ఇక్కడ చేసిన ప్రతి స్తుతి ఆరాధన తండ్రి ప్రభా ఎంత మహిమ ప్రభావం నీకే చెందాలని వేస్తున్నాం వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాన్. ఈ సమయంలో మన మధ్యలో కిడ్స్ ఉన్నారు. కిడ్స్ అందరు ఇఫ్ యూ ఆల్ కమ్ అప్ ఆన్ స్టేజ్, మెమరీ వర్డ్స్, బైబిల్ వర్డ్స్ ఏమన్నా చెప్పగలుగుతారు? కమ్ ఆన్ ఎవ్రీవన్. Yeah. యా అందరూ పైకి రావాల్సింది కోరుచున్నాం. యా John 3:16, for God so loved the world, he gave his only begotten Son, that whosoever believeth in him shall not perish, but have everlasting life. Philippians 4:13, I can do all things through Christ who strengthens me. He is not here, he is rising. Matthew 28:6. The Lord is my shepherd, Psalms 23:1. Put on the full armor of God so you can stand against the schemes of the devil. Ephesians 6:11. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనం అందరము ఒకసారి మన ఎవరైనా ఎనీబడి వాంట్స్ టు షేర్ ద టెస్టిమనీస్ ఆర్ ప్రైజ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రైజ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? Anyone's testimonies? Praise the Lord, everyone. I have praise report. I've been waiting for full-time position. God gave me full-time position. Thank you so much. Congratulations. Thank you, Lord. Praise God for that. ఇంకెవరికన్నా? Anybody wants to share any praise report? Okay. Anybody has any prayer requests? Prayer requests. So we are planning to go to India. So in the month of November ending, and we are planning to come back in January first week. So please pray for our travel, and we are going with Ayansh. So this is our first time. So we are just little bit worried about him, but we thought everything will goes well with with the help of prayers and the God. Sure. So, yeah, we testimony చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మా ఫ్యామిలీలో మా బ్రదర్ మ్యారేజ్ బాగా జరగడానికి మంచి వెదర్ ఇంకా సపోర్ట్ చేయడానికి లాస్ట్ అక్టోబర్ 11th ఇండియాలో మా బ్రదర్ మ్యారేజ్ జరిగింది. సో దేవునికి మహిమకరంగా వాళ్ళకి నవదంపతులకు ఆశీర్వాదకరంగా జరిగిందని నేను దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బ్రదర్ వాళ్ళు బ్రదర్ అండ్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. సో ప్లీజ్ కంటిన్యూ టు రిమెంబర్ దెమ్ ఇన్ ప్రేయర్. దే ఆర్ ట్రావెలింగ్ టు ఇండియా అలాంగ్ విత్ ద న్యూ బేబీ. సో ట్రావెల్ మర్సీస్ అండ్ ఆల్సో సేఫ్ అండ్ మళ్ళీ మన మధ్యకి రావడానికి దేవుని ప్రార్థిస్తాం. ఇంకెవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్? ఎస్పెషల్లీ ద వింటర్ సీజన్ is starting, right? క్లోజ్గా మనం ఫాల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సమ్ కిడ్స్ ఆల్రెడీ వి సీ ఇఫ్ యు ఆర్ సిక్ ఉన్నారు, వారందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్? ప్రైజ్ రిపోర్ట్ ఏంటంటే జొహానా వాజ్ సిక్ 2 weeks back, but she was all cleared. Last Friday she was we went to doctor visit and it came all good. So praising God for that. Yeah. Thank you for everyone who prayed, especially on Saturday. We had prayer call and ప్రార్థించడం అనేది వందనాలు. అలాగే కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు గ్రూప్లో ఉన్న షేర్ చేయబడినాయి. ఎస్పెషల్లీ మన పాస్టర్ జాన్స్ పర్సన్ అన్న వారి ఫ్యామిలీ గురించి, అలాగే అన్న ఇండియాలో ఒంటరిగా ఉంటుండగా అన్నకి సహాయంగా ఉండటకు, అలాగే ఫ్యామిలీ కూడా ఇక్కడ విస్కాన్సిన్లో ఉంటున్నారు వారి యొక్క క్షేమం గురించి, అలాగే బిడ్డలు స్కూల్స్ గురించి కూడా అందరూ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా? లెట్స్ గెట్ ఇంటు ద ప్రేయర్. ఈ రిక్వెస్ట్ అన్నిటి గురించి నేను ప్రార్థిస్తాను. లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. అందరం లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ దెన్ ప్రేయర్. పరిశుద్ధ మహోన్నతుడ పరలోక తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభావ మరొకసారి తండ్రి నీ పాసానికి వస్తున్నాం తండ్రి. స్థితితో నిన్ను ఆరాధించిన తండ్రి, కనపరిచిన ప్రభావ ఈ సమయంలో తండ్రి మా ఫెలోషిప్గా అందరం నీ పాసానికి వస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో చేసిన గొప్ప కార్యానికి వందనాలు. ఎస్పెషల్లీ శాంతి వారి బ్రదర్ మ్యారేజ్ విషయంలో తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన ఫేవర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కావాలి తండ్రి, ఘనంగా జరిగిందని వింటున్నాం తండ్రి ప్రభావ. మన విషయంలో ఘనమైందని మీరు చెప్పినారు తండ్రి ప్రభావ. అలాగే తన వైవాహిక జీవితంలో తండ్రి ప్రభావ తన ఇంట్లో వచ్చిండగా తండ్రి వారి కుటుంబాన్ని మీరు భద్రపరచండి తండ్రి ప్రభావ. మీరు ఎక్కువ భద్రపరచమని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి జొహానా అనారోగ్యంతో ఉంటుండగా తండ్రి మీరు తండ్రి కాచి కాపాడిన విధానానికి వందనాలు, సంపూర్ణంగా స్వస్థపరచడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే సిస్టర్ సుజాత విషయంలో తండ్రి ప్రభావ మీరు చేసిన గొప్ప మేలకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ. సిస్టర్ అనుగ్రహించిన జాబ్ని బట్టి, పర్మనెంట్ జాబ్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ. జాబ్లో తండ్రి ప్రభావ మీరు ఫేవర్ అనుగ్రహించండి తండ్రి ప్రభావ. అధికారులు ఎదుట ఫేవర్ అనుగ్రహించండి. చేసిన ప్లేస్ని మీరు పరిశుద్ధపరచండి తండ్రి. సౌఖ్యతతో తండ్రి తన దినదినము తండ్రి వర్క్లో ఎదుగుటకు సహాయం మీరు అనుగ్రహించండి తండ్రి. ఇచ్చిన ఫేవర్ బట్టి నీకు వందనాలు చెల్లించండి. అలాగే తండ్రి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ని పాసానికి తీసుకొస్తున్నాం తండ్రి ప్రభావ. విశ్వాసంతో తండ్రి అడిగిన వారికి తండ్రి సమస్తము సాధ్యమని ఇచ్చిన తండ్రి యొక్క వెన్నభూములను తండ్రి ఈ పాసానికి తీసుకుని బ్రదర్ అరుణ్ తండ్రి వారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభావ. వారికి ఇచ్చిన బహుమానంగా నీకు వందనాలు తండ్రి ప్రభావ. బిడ్డలు తండ్రి ఇంకా ట్రావెల్ వెళ్ళించుండగా నెక్స్ట్ మంత్ తండ్రి ప్రభావ మీరు కనికరించండి, కృప చూపించండి తండ్రి. ఆ చెట్టు బిడ్డతో ప్రయాణం చేసిండగా తండ్రి ట్రావెల్ మెర్సెస్ అనుగ్రహించండి తండ్రి. ఎలాంటి డిలేస్ లేకుండా సహాయం తెచ్చింది తండ్రి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ తండ్రి రాకుండా సహాయం తెచ్చింది తండ్రి. ఇండియాలో స్పెండ్ చేసే టైంని మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడకుండా సహాయం తెచ్చింది తండ్రి. తల్లిదండ్రులుగా వారికి కావాల్సిన తండ్రి మెలకువలు తండ్రి మీ యొక్క నడిపింపు వారికి అనుగ్రహించండి తండ్రి. తీసుకుపోయే డిసిషన్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. అలాగే వారు అక్కడ ఇండియాలో స్పెండ్ చేసిన టైం మీరు ఆశ్రయించి అలాగే తండ్రి వారి ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటారు తండ్రి. మీకు సహాయం శాంతి సమాధానం అనుగ్రహించుకొని అలాగే తండ్రి ప్రభావ ఎస్పెషల్ జాన్స్ పర్సన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభావ. వారు మా మధ్య లేరున్నారు తండ్రి ప్రభావ. అయినప్పటికీ తండ్రి వారు ఇక్కడ చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యంలో తండ్రి నీ సేవలో పాల్గొంచిన విధానానికి నీకు వందనాలు. అక్కడ చేసిన తండ్రి సేవను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని బలపరచండి తండ్రి ప్రభావ. వారిని తండ్రి బహుగా వాడబడటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభావ. మళ్ళీ మా మధ్య తండ్రి డిసెంబర్ జనవరి మధ్యలో వచ్చి రాణించినారు తండ్రి. తండ్రి అప్పటికి క్షేమకరంగా మీరు ప్రాణాలను అనుగ్రహించండి తండ్రి ప్రభావ. మంచిగా ఉంటున్న జాయనకుని బిడ్డల్ని తండ్రి విశ్వాసంలో మీరు సహాయం దయచేయండి తండ్రి. వారికి కావాల్సిన తండ్రి ప్రతి రిసోర్స్ మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభావ. లాజిస్టిక్స్ విషయంలో మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభావ. అక్కడ జాబ్ చేసుకుంటే మీ ఫేవర్ అనుగ్రహించండి. బిడ్డలు చదువుల్లో మీరు సహాయం దయచేయండి. ఆరోగ్యంతో భద్రపరచండి తండ్రి ప్రభావ. అలాగే ఇక్కడ తండ్రి ఫెలోషిప్ మెంబర్స్ అందరి గురించి తండ్రి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ ఫాల్ అండ్ వింటర్ సీజన్ ఇంటర్ వచ్చుండగా తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు మా బిడ్డలు తండ్రి తగలకుండా తండ్రి మీరు ఎక్కడి కింద భద్రపరచండి తండ్రి. వారి స్కూల్స్కి వెళ్ళి వచ్చినట్లు మీరు సహాయం దయచేయండి తండ్రి. ఎలాంటి తండ్రి ఇబ్బందికర పరిస్థితులు
లోను కాకుండా సాయం దయచేయండి తండ్రి. మా యొక్క కుటుంబాలందరినీ తండ్రి మీకు భద్రపరచమని వేడుకొచ్చిందండి. మా ప్రార్థన వినకుండానే నీ భాషగా సమర్పించిన ఇష్టం వేడుకొచ్చిన ఆమేన్. ఈ సమయంలో ఎవరైనా అక్టోబర్ మంత్ బర్త్డేస్ అండ్ యానివర్సరీ జరుపుకుంటున్నారా? ఎవరైనా అక్టోబర్ మంత్లో బర్త్డేస్ అండ్ యానివర్సరీస్? సో బ్రదర్ రాజ్ మీరు చెప్పగలుగుతారా అక్టోబర్ మంత్స్ బర్త్డేస్ అండ్ యానివర్సరీ? సంతోష్ and Kavita, వారి మ్యారేజ్ డే anniversary. And we have Tanvi's birthday coming up in October. Okay. ఇంకా ఉన్నా సో మన మధ్య అరుణ్ ఉన్నారు. అరుణ్ ప్రార్థన నడిపిస్తారు బ్రదర్. So praise Lord. So we are praying for the anniversaries and birthdays who are celebrating in this month, and praying for the Santosh and Kavita for their wedding anniversary, and also praying for many more years to celebrate together, and also help them to grow spiritually as a couple. And Father, bless them with the couple, and also give the guidance and help them to grow spiritually. And also, you know what is the reason that when they become couple, and also help them to grow spiritually, and give them the peace, and also help them to know more about you. And also praying for the family birthday. Also thank you, Father, for all these years. Amen. And also what you plan for them the next year. We also bless the family with a good health and prosperity, and also give them all the wisdom and knowledge that what you given to them. And also John Wesley, also bless him with what you planned all these years. And also thank you, Father, for another year given to him. And also bless him that with the family and all the children they given to him, and also help him to grow spiritually. And also praying for the Varun and Deepthi, their anniversary, and also Prabhakar and Rajni, their anniversary. And thank you, Father, with all the couples, you bless them with their marriage, and also praying for continuous growth as a couple, and also give them spiritual growth, and also praying for the birthdays who are celebrating. Thank you, Father, for giving all the years to them, and also praying for the upcoming year. Bless them with what you plan for them. Thank you, Father. I pray in Jesus' name. Amen. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అరుణ్. సమయంలో వెల్కమ్ బ్రదర్ వినయ్ టు షేర్ సమ్ అనౌన్స్మెంట్స్ ఫర్ దిస్ నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్. Praise God, everyone. So good to see you all. And before that, thank God for this. మనకి లాస్ట్ మంత్ నుంచి దేవుడు అందరినీ మనకి తీసుకొచ్చినందుకు I just want to praise God for that. And also announcement, maybe last ki andaru inappudu వెళ్ళిపోతున్నారేమో, so we had to prepare this before the sermon. So a couple of weeks nunchi manaki prayer call start ayindi with John leading from India. So I think it is really blessing. Manaki though we couldn't talk to everyone in the fellowship community, on the prayer call we can share prayer requests and praise reports. So please join. It happens on every Saturday at 8 p.m. So I think Saturday evening, I think everyone should get some time, and please join, and it will be on WhatsApp. We will be sharing the details on the group. And men's Bible study, we've been doing that from last 2 years, and most of them are already there. And as I mentioned, Samana is leading that, and we are talking about the authentic manhood. So please join as you're able, and it will be on second Saturday, and WhatsApp men's group will be sharing the details on that. And birthdays and anniversaries are new in charge, Brother Raj. So thanks, Raj, for taking the initiative and starting that. And మన WhatsApp group lo I think that's a good way to celebrate, right? More than our friends కానీ మన families ఇండియాకి వెళ్ళి కానీ I think మన fellowship I get more wishes for sure. So thanks, Raj, for taking the initiative, and for wedding and birthdays. And if any questions on anything, you can reach out to Brother Raj, and he can help on that. And also next month fellowship వచ్చేసి it will be in November 2nd or 3rd week, but we do have a guest speaker. Manaki live stream church pastor James Shakagar is coming. So please pray that it's a Thanksgiving month, and pray that most of the hearts are reached. Chaala mandi
they are sick and they couldn't come this month. Please pray that everyone should come and touched by the pastor's sermon. So pray on that. And also the last thing on the it's Christmas outreach. So I'm going to ask you a question, who can tell me how many days for Christmas? They can get a candy, except Ratan. All right. It's 68 days, okay? I just checked it. So it's 68 days for Christmas. So I'm sure everyone is excited, and by God's grace, manandaram we were celebrating Christmas, and we've been having the carols, we've been reaching out to the unknown people, right? So please pray about that. Start praying on Christmas, because that's a time where we can reach more people, who doesn't know Christ as a Savior, right? So please pray on that. And Malaki Christmas, especially, we were talking to John and I as well. He was to focus mostly on the kids and the youth. So please, continue to pray in your personal prayer that, fellowship should reach out to more people, and, more people come to Christ. And other thing is, Malaki recently the picnic we were sharing, we had a Bible quiz on the Gospel of John, and, everyone prepared so well, right? Especially Yanni. Yep, I was so impressed by that. And to encourage that, we are planning to have it more frequently. That. And it's a handy book, the Gospel of John. The whole Gospel is in this book. So just want to challenge our fellowship members, saying whoever doesn't know Christ, they are very new to Christ, I would like to challenge everyone to give this handbook to them. Okay, and pray for them, and also keep praying until they reach out to you. And we do have a QR code here. By this they can reach out to Facebook group, and we can connect with them. But start prayerfully and give it to the person who do you think that they need Jesus. So this is a book, and we can hand it to everyone. But yeah, I would like to see take it as a challenge, because it can be your neighbors, or it can be your colleagues, it can be your friends, right? Ever and again. So give this book and prayerfully and give it to them, and we'll pray for them so they can come to Christ. That's one of the things. And one last thing is, Livestream Church, we do have a 3-day conference. It is happening on October 31st to November 2nd. It's a 3-day. First 2 days is evening, and the 3rd day is in the morning. So we'll be sending you the link on the WhatsApp group. Please RSVP to that so they can have an account. And I think we do have a guest speaker as well in that. So I think it's going to be powerful. So continue to pray for that, and also attend it as you can. That's it for the announcement. Thank you so much, Vinny. And ఈ సమయంలో we are getting into the close to word. So మనమందరం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని సిద్ధపడుచుండగా I request Sister Shanti ప్రార్థనలో నడిపిస్తారు, prayerful word, and then we'll get into the word. ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఉద్దేశించారో తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాలని హృదయపూర్వకంగా దేవుడిని మనము అడుగుతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మేము పాదాలకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి, జీవం కలిగిన రాజా, నీకే స్తోత్రాలు ప్రభువా. నిరంతరము తండ్రి ఏకరీతిగా ప్రభువా, మీ సజీవమైన హస్తాల చాటున తండ్రి మీరు నన్ను మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు మీకే వందనాలు. ఈ యొక్క ప్రభువా అక్టోబర్ నెలలో ప్రభువా నైనా మీ పాదం చెంతకు మేము రావడానికి ఫెలోషిప్లో తండ్రి మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా నైనా మీ ఎదుట మేము కనబడే వారిగా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నైనా ఈ నెల యొక్క ప్రభువా ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా మీరు మాతో ఏమి మాట్లాడాలని ఉద్దేశించారు ప్రభువా. మీ కుమారుని మరుగుపరిచి తండ్రి నైనా మీ కుమారుని నిలబెట్టి ప్రభువా మీ కుమారుని ద్వారా మీరు నాతో మాతో మాట్లాడాలని అంటున్నాను ప్రభా. విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని ప్రభావైనా ప్రతి హృదయాల్లో ప్రభావ నాటబడినట్టునైనా అపవాదనైనా ఎత్తుకుపోకుండా ప్రభావైనా నైనా మీ గాయపడిన హస్తాలను తండ్రినైనా మాకు నైనా దాచి నుంచి పట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభా. మరొకసారి తండ్రినైనా మీ కుమారుని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిలబడినైనా మీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తండ్రినైనా మీ ఆత్మనైనా మీ కుమారుని మీద నా తండ్రినైనా మీరు మెండుగా అభిషేకించండి తండ్రి. నైనా మీరు మాట్లాడే ప్రతి మాటను ప్రభువైనా మీ మాటలో జీవాన్ని ప్రభువైనా మేము పొందేవారినైనా
మీ మాటకు లోబడేవారుగా ప్రభా, సిద్ధ మనసునైనా సిద్ధపాటు మనసు మాకందరికీ నేను వాకింగ్ కొరకైన ఆకలిని ప్రభా మాకందరికీ దయచేయండి. ఘనత మహిమ మీరే పొందుతున్నాను. యేసుక్రీస్తు నామమున కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you, Sister Shanti. Now I will give this time to Brother John Wesley to lead us into the Vakyam. I like to do this. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను స్తోత్రం. నేను ప్రసంగించలేను, బోధించలేను. జస్ట్ షేర్ సమ్ వర్డ్స్. దేవుడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వరకు చదువుకున్నాం. సో 7వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వరకు. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు నాకు దర్శనములు కలిగాను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసను. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలన అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది. అది యొక్క పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పి అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువులు చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దండములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అడగత్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండేవి. ఇంకా సింహములను వేయుట చాలా పెద్ద ప్యాసేజ్, కానీ ఇంకా ఆ అధ్యాయం మొత్తం ఉంటుంది. సో ఇక్కడ మనం వింటున్నది ఏంటంటే, చదువుకున్న భాగము దానియేలుకు బయలుపరిచినటువంటి ఒక దృశ్యం ఆర్ విజన్. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది. అందులో మనం చూస్తున్నటువంటి రాయబడినటువంటి క్రియేచర్స్ కానీ వాటి ఆకారం కానీ చాలా వెరీ సినిమాటిక్ అనిపిస్తుంది. అక్కడ చూస్తే 3 జంతువులు కనిపిస్తుంది. ఒకటి సింహము వంటిది, కానీ దానికి రెక్కలు ఉన్నాయి. తర్వాత మనిషి వంటి పాదముల వల్లే పాదం కలిగి నిలబడుతుంది. రెండవది ఎలుగు బంటి వంటిది, రైట్, లైక్ ఎ బేర్. మూడవది చిరుతపులి వంటిది.
అనేక తలలు, 4 తలలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. సో ఆ ఆకారం గురించి, ఆ క్రియేచర్స్ గురించి మనం ఆలోచిస్తే భయంకరంగా కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ రాయబడిన విధానం చూసినట్టయితే చాలా భయానకంగా ఉన్నాయి. ఈ 3 జంతువులు మహా గొప్ప జంతువు, మిక్కిలి గొప్ప జంతువులు అని రాయబడింది. అవి ఎలా వచ్చినాయంటే మహాసముద్రంలో నుండి పైకి ఎక్కాయి. సో ఇవన్నీ దానియేలుకు తెలియపరిచినటువంటి ఒక విజన్, డ్రీమ్. ఈ ప్రాఫెసీ ఏంటంటే తర్వాత నెరవేరబడినటువంటి ప్రాఫెసీ ఇది. అందులో ఏంటంటే ఈ మూడు రాజ్యాలు. మొదటిది ఏంటంటే బాబిలోనియన్ కింగ్డమ్. రెండవది పర్షియన్ కింగ్డమ్. అండ్ మూడవది, ఇఫ్ యు సీ, it's not Greek's kingdom. సో ఈ 3 భయంకరమైనటువంటి రాజ్యములుగా వర్ణించబడ్డాయి. అండ్ అవి నెరవేరబడినప్పుడు కూడా అదే విధంగా నెరవేరబడ్డాయి. దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు అనేక కష్టాలు కలిగినాయి. అందులో ఈవెన్ దానియేలు కూడా ఈ బాబిలోనియన్ కింగ్డమ్లో, ఎంపైర్లో అనేక శ్రమలు అనుభవిస్తారు, అలాంగ్ విత్ హిస్ షెడ్రక్, మేషక్, అబేద్నెగోలతో కలిసి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అన్సర్టైన్ టైమ్స్, అనిశ్చితమైనటువంటి సమయం. సో ఈ 3 రాజ్యాలు 3 డిఫరెంట్ టైమ్స్ జరిగినటువంటి సందర్భాలు. ఆ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టర్మ్స్లో దెర్ వర్ లాట్ ఆఫ్ అన్సర్టైన్ టైమ్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు అనిశ్చితకరమైనటువంటి సందర్భాలు, సమయము, అనేక కష్టాలు ఆ యొక్క రాజ్యాలు ఏలుతుండగా అనుభవించినటువంటి పరిస్థితి. తర్వాత చూసినట్టయితే 4వ అతిపెద్ద జంతువు, అది ఇంకా క్రూరమైనది. ఇంకా దాని గురించి వివరిస్తూ చెప్తాడు. అది ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహాబల మహత్స్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములు, 10 కొమ్ములు ఉండెను. సో అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయించు మిగిలిన దాని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. సో ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్కటి భయంకరంగా ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తున్నాడు. సో మొదటిది ఒక రకంగా ఉంటే, రెండవది దానికన్నా భయంకరం, మూడవది దానికన్నా ఇంకా భయంకరం, 4వది ఆ 3 కన్నా ఇంకా భయంకరం. సో చాలా మంది ఈ 4వ జంతువును దేంతో పోలుస్తారంటే, లైక్ దే ఇంటర్ప్రెట్ యాజ్ ద కరెంట్ టైమ్స్. రోమా రాజ్యం నుండి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలాన్ని ఆ యొక్క 4వ జంతువుతో పోలుస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ యొక్క అన్సర్టైన్ టైమ్స్ మనం ఈరోజు ఉన్న రోజులు కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ డ్యూరింగ్ దట్ 4వ జంతువు గురించి ఏదైతే దానియేలు వివరిస్తాడో ఆ యొక్క సమయంలో మనం ఉన్నామని చాలా మంది నమ్ముతారు. అండ్ ఇట్స్ అ ట్రూ థింగ్ కూడా. సో ఇక్కడ ఈ మొత్తం ప్యాసేజ్లో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే 4 విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఏది జరిగినప్పటికీ ఎనీ
అన్సర్టైన్ టైం, ఎలాంటి అనిశ్చితమైనటువంటి సమయం ఉన్నప్పటికీ, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అన్ఫోల్డింగ్ డ్యూరింగ్ దట్ టైం. అది దేవుని ప్రణాళిక ఆయన నిర్దేశించిన ప్రకారంగానే విధంగానే ఇట్ ఈస్ వెరీ అన్ఫోల్డెడ్, విప్పబడుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సో ఇది జరుగుతుంది అన్నది దేవునికి తెలుసు, అండ్ ఆయన ప్రణాళిక ప్రకారమే అది నడుస్తుంది. మనము ఆ యొక్క నెబుకద్నెజరు సమయంలో చూసినట్లయితే ఆ యొక్క విచ్ రిప్రజెంట్స్ ద వెరీ ఫస్ట్ యానిమల్ ఆర్ ద క్రియేచర్, దానియేలు వెళ్ళి ఆ నెబుకద్నెజరుతో చెప్తాడు. ఆ నెబుకద్నెజరు దానియేలు చెప్పిన మాటలు విన్న తర్వాత భయపడి నీ దేవుడే గొప్పవాడని అంగీకరిస్తారు. సో అక్కడ మనము ఆ మొదటి క్రియేచర్ గురించి మనం చదివినప్పుడు సింహము వంటిది, ఓకే, రాత్రి ఎందు దర్శనం నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి అప్పుడు 4 గొప్ప జంతువులు వచ్చిన ఆ జంతువులో ఒకదానికి భిన్నమైన ఉండేది. ఓకే, మొదటి సింహము పోలినది కానీ దానికి పక్షి రాజు రెక్కల వంటి రెక్కలు ఉండేను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడింది. సో ఇది ఇట్ వెరీ రిప్రజెంట్స్ టు ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు యొక్క జీవితాన్ని అది చూపిస్తుంది. ఆ జీవితంలో నెరవేరుతుంది ఆ యొక్క ప్రాఫెసీ. సో ఇదే విధంగా ఈవెన్ దానియేలు 2వ అధ్యాయంలో కూడా దానియేలు ఒక సేమ్ విజన్ కలిగి చూస్తాడు, ఒక కళను చూస్తాడు. అందులో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఈ యొక్క 4 క్రియేచర్స్ లాంటివి. కాకపోతే అక్కడ చూసినట్టయితే రాజా తాము చూచుచుండగా 2వ అధ్యాయం 31 నుండి 35లో చూస్తాము. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును కలది అయి తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది, దాని రొమ్మును భుజములు వెండివియు, దాని ఉదరములు తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదముల్లో ఒకటి ఇనపదియు ఒక భాగం మట్టిదియు అయి. సో ఇక్కడ చూసినట్లయితే 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ని చూపిస్తాడు. ఒకటి బంగారం ఉంది, ఇంకొకటి వెండిది, తర్వాత ఇనుపది, ఇత్తడిది, తర్వాత ఇనుపది. సో ఈ 4 గోస్ ఇన్ లైన్ విత్ అదే ప్రాఫెసీ తను ఇంకొక విషయంలో కూడా చూస్తాడు. సో అదే రిపీట్ అవుతుంది దానియేలు యొక్క విజన్స్లో. సో ఈ 4 దేవుడు బయలుపరుస్తున్నది దానియేలుకి ఏంటంటే God's plan is unfolding irrespective of whatever the uncertain time you are in, or ఆ 4వ క్రియేచర్ టైం అంటే మనమున్న అన్సర్టైన్ టైంలో కూడా ఇట్ ఈస్ జస్ట్ ద గాడ్స్ ప్లాన్ దట్ ఈస్ గెటింగ్ అన్ఫోల్డింగ్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళికలోనే మనము ఉన్నాము. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన నిర్దేశించిన ప్రకారమే ఆ యొక్క సమయము లేకపోతే ఆ యొక్క అనిశ్చిత సమయము జరుగుతుంది. రెండవది ఏంటంటే God's plan is that troubles will increase as we get closer to the end. మనము చివరి దశకు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క కష్టము పెరుగుతూ పోతుంది. సమస్య అనేది లేకపోతే ఆ యొక్క అనిశ్చిత సమయం అన్నది లేకపోతే అన్సర్టైనిటీస్ అనేది పెరుగుతూనే వెళ్తుంటాయి కానీ తగ్గుతూ వెళ్తుంది. సో మనము లెట్స్ సే లైక్ మనిషి యొక్క గత కొన్ని శతాబ్దాలు సెంచురీస్ తీసుకుంటే there might be multiple uncertain times.
లెట్స్ సే వరల్డ్ వార్ వెరీ అన్సర్టెన్. అప్పుడున్న ప్రజలు, అప్పుడు ఉన్న వాళ్ళు అనుభవించి వాళ్ళు తెలుసుకున్నది లైక్ ఆ వరల్డ్ వార్ 1 తర్వాత ఎవరైనా ఉంటారా లేదా అనేది ఎవరికి తెలియదు. సో రాజ్యాల మీద రాజ్యాలు పడ్డాయి, అనేక యుద్ధాలు జరిగాయి, అనేక మంది చనిపోయారు, కొన్ని లక్షలు మిలియన్స్ ఆఫ్ డెత్స్. సేమ్ థింగ్ వరల్డ్ వార్ 2 అది జరిగినప్పుడు లైక్ ఇట్ వాస్ టూ హారిఫిక్. అండ్ వరల్డ్ వార్ 3 జరుగుతుంది అంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఇట్ ఈస్ వరల్డ్ వార్ 3, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఎర్త్. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అన్సర్టెన్ టైమ్స్. మనం చూసినటువంటి అన్సర్టెన్ టైమ్స్, మనం చూసిన ఇంకా కొన్ని అన్సర్టెన్ టైమ్స్. కోవిడ్ వెరీ రీసెంట్లీ, అసలు ఆ కోవిడ్ జరుగుతున్నప్పుడు వెరీ స్టార్టింగ్ ఫేజ్ లైక్ 2020 తర్వాత ఏముంటుంది, ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడూ లేని రీతిగా అనేక వాటిని మనం చూసాం. లైక్ ఆఫీసెస్ కంప్లీట్గా క్లోజ్ చేసి కంప్లీట్ లాక్డౌన్ త్రూ అవుట్ ద వరల్డ్ అనేది మన జీవితంలో ఎప్పుడు చూస్తున్నాం. ఇట్ వాస్ సచ్ అన్ అన్సర్టెన్ టైం. ఆ సమయంలో లైక్ నాకు తెలిసి 2020లో స్టార్టింగ్ టైంలో ఎప్పుడైతే కోవిడ్ బర్స్ట్ అయ్యి అవుట్బ్రేక్ అయ్యి మొత్తం లాక్డౌన్ అయిపోయింది, ఏం జరుగుతుంది అనేది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ విల్ బీ ఇన్ టుడే సిట్టింగ్ హియర్ టుగెదర్, అందరు కలిసి ఇలా కూర్చొని ఇంకొకరిని కలుస్తామన్న ఇది కూడా లేకున్నది. సో అన్సర్టెన్ టైమ్స్. ఇంకా కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. Y2K లైక్ 2000 వస్తున్నప్పుడు లైక్ everyone thought it is going to crash. Very uncertain time. అది వచ్చేంత వరకు తెలియదు. అండ్ ఈవెన్ లైక్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా లైక్ చాలా మంది ఏమంటున్నారు లైక్ అందరూ ఉద్యోగాలు పోతాయి, ఎందుకంటే కంప్యూటర్స్ తీసేసుకుంటాయి, లైక్ మాన్యువల్గా చేసే వాళ్ళ పనులు ఇంకా అవసరం లేదు. అండ్ ఇప్పుడు కరెంట్ జరుగుతున్నది లైక్ AI, అప్పుడు AI. సో అన్సర్టెన్ టైమ్స్ లైక్ వీ డోంట్ నో లైక్ హౌ ద యంగర్ జనరేషన్ ఇప్పుడు కొత్తగా లైక్ జాబ్స్కి వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందని. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టెన్. బట్ ఎవ్రీ అన్సర్టెన్ టైమ్, ఎవ్రీ అన్సర్టెన్ థింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. అండ్ గాడ్స్ ప్లాన్ ఈస్, అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆయన నిర్దేశించిన ప్రకారమే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఆ 4 క్రియేచర్స్ని చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి దే ఆర్ ఈవెన్ మోర్ క్రూవల్ ఆర్ లైక్ చాలా భయానకంగా ఉన్నాయి. మొదటిది ఒక రకంగా ఉంటే, రెండవది దానికన్నా భయానకంగా ఉంది, మూడవది ఇంకా, నాలుగవది దాని గురించి మాట్లాడినప్పుడు ఆ నాలుగవది వచ్చి మిగిలిన అన్నిటినీ లైక్ క్రాష్ చేస్తుంది, మొత్తం అన్నిటినీ తినేస్తున్నట్టు, భుజిస్తున్నట్టు చెప్తుంది. సో ఎవ్రీ అన్సర్టైన్ టైమ్ వీ గెట్ ఇన్ టు, it is going to be worse than the previous uncertainty, and we should be prepared for that. And this is not going to be the last uncertain time that we are going to be. COVID aప్పుడు అనుకోండి, this is the end, దీంతో అయిపోయింది, బట్ అది అయిపోయింది, ఇంకొకటి వస్తుంది. సో there will be another one. So uncertain times anadi, it is a God's plan, and we will be part of it, and it is getting unfolded according to what God has planned. So, and as we go to close to the end, చివరి దశకు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క అనిశ్చిత సమయాలు like all the uncertainties will be even worse, and we should be ready for that. So తర్వాత నెక్స్ట్, కానీ ఈ యొక్క అనిశ్చిత సమయాలు డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ uncertainties, how do we get a comfort, how do we get peace? కొన్ని దేవుని యొక్క వాక్య భాగం నుండి కొన్ని వచనాలు చదువుతుంది. అందులో లైక్ ఇట్ ఈస్ క్లియర్లీ రిటన్ వాట్ వీ షుడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
6వ వచనం నుండి 7వ వచనం వరకు. Says, be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made known to God, and the peace of God, which surpasses all understanding, will guard your heart and mind through Christ Jesus. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సో whenever we get anxious or whenever we feel we are in an uncertain time, it might not be like uncertain time అనేది it might not be common for everyone. అందరికీ వచ్చి ఉండేది కాకపోవచ్చు. మన జీవితంలో ఒకరి జీవితంలో మాత్రమే ఉండి ఉండొచ్చు. It might be very personal to that person or to that family or to that maybe couple. ఆ అనిశ్చిత సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే be anxious of nothing. Don't be anxious, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made to God. ఆ యొక్క మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపము చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. అప్పుడు once you pour out your heart to God and once you request God, మనకు దేవుని పీస్ లైక్ ఇట్స్ వెరీ మనం చాలాసార్లు ఈ విషయం మాట్లాడుకుంటూ కూడా ఉంటాం కదా, ఏదైనా బాధ ఉన్నప్పుడు చెప్పేసుకుంటే తగ్గిపోతుందంట. సో వారికి వీరికి చెప్పడంలో తగ్గుతుందో లేదో తెలియదు, కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మనము మన యొక్క విజ్ఞాపన ప్రార్థన పూర్వకంగా మనం పెడతామో యేసుక్రీస్తు దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంకు మీ తలపులకు కావలి ఉంటుంది. సో యొక్క పీస్ అనేది మనకు కలుగుతుంది. అదేవిధంగా మనము 46 కీర్తన 1:3 చూస్తాం. God is our refuge and strength, a very present help in trouble. Therefore we will not fear, even though the earth be removed, and though the mountains be carried into the midst of the sea, though its waters roar and be troubled, though the mountains shake with its swelling. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాల సమయంలో ఎవరినైనా మనం నమ్ముకోగలుగుతామంటే ఇట్ ఈస్ జస్ట్ గాడ్. దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ గాడ్ that మనం that we can trust during the time of our trouble. కావున భూమి మార్పునందును పర్వతములు మునికినను వాటి జనములు ఘోషించుచు మురుగు పట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు. చాలు. సో ఇంకా చాలా అనేక ఇవి ఉన్నాయి. లైక్ మేబీ లైక్ జాన్ యోహాను సువార్త 14:27 చూస్తాం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించును. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకు. Do not be like let not your heart be troubled, neither let it be afraid. భయపడకుడి, కలవరపడేది. ఎందుకంటే దేవుడు తన యొక్క యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తన యొక్క శాంతిని మనకు ఆ పీస్ని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఆ యొక్క శాంతి అనేది ఈ లోకం ఇచ్చినట్టుదే కాదు, కానీ ఆయన మనకు అనుగ్రహించారు. అదేవిధంగా 8 రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 31 నుండి 39 వరకు చూస్తాం. క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడము. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను,
వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిన దేవునిగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నమైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. ఈజ్ సో కాన్ఫిడెంట్ లైక్ Paulu, he's so confident, like, who shall separate us from the love of Christ? Nothing. Like, so many things ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి ఏవి మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరు. Nothing can separate us. So all these gives us comfort. Like any uncertain times that we are going through, it is going to be part of the God's plan. And the certain times will get worse as we come close to the end. But how do we get comfort and peace during the uncertain times? These are the key principles. దేవుడు ఇస్తున్నటువంటి ప్రిన్సిపల్స్. దేవుడు మనకి శాంతి ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. అండ్ దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. అండ్ దేవుడు మన యొక్క ఆశ్రయ దుర్గం. And be anxious of nothing. Every request, every trouble, every situation that we go through that is troubling us, put it in front of God. దేవుని ముందు ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపం చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేయాలి. అప్పుడు మనకు దేవుని యొక్క సమాధానం మనం పొందుకుంటాం. సో ఇవన్నీ మనకు బాగా తెలిసిన మాటలు కదా. లైక్ జెహోవా జైరా, జెహోవా షాలోమ్, లార్డ్ ఆఫ్ పీస్, జైరా, లార్డ్ అవర్ ప్రొవైడర్, జెహోవా రోహి, లార్డ్ అవర్ షెపర్డ్. సో మెనీ థింగ్స్ లైక్ Bible has written, right? So we have to trust in that. Trust in that during our uncertain times. Believe that He is the one who is going to provide. He is the one who is our shepherd. He is the one who is going to be there for us, and He's the one strong one who saves us. మూడవది, God's plan is to judge and punish the wicked. So ఈ 4 క్రియేచర్స్ని చూసిన తర్వాత దానియేలు ఇంకొక అదే విషయంలో ఇంకొక సంఘటన చూస్తాడు. దానియేలు 7వ అధ్యాయము 9 నుండి 11 వరకు చూస్తాడు. ఇంకా సింహములను వేలికి చూచుకుని మహాబుద్ధుడొకడు కూర్చుండెను. సింహాసనములు వేయుట చూచుకుని సింహాసనములు వేలికి చూచుకుని మహాబుద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చ వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్భపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. చాలు. సో మనం అక్కడ చూసినట్టయితే ఆ 4 క్రియేచర్స్. సో మొదటిది భయంకరంగా కనిపిస్తుంది, సింహం, పెద్ద సింహము, దాని మీద రెక్కలు ఉన్నాయి. రెండవది దానికన్నా భయంకరంగా కనిపిస్తుంది. మూడవది ఇంకా భయంకరంగా ఉంది. 4వది వీటన్నిటినీ మించినది, వాటన్నిటినీ అనగద్రొక్కి వాటన్నిటినీ భక్షిస్తుంది. కానీ ఆ 4 క్రియేచర్స్ తర్వాత చూసినట్టయితే మహావృద్ధుడు ఒకడు, ఇంగ్లీష్లో అయితే లైక్ ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ టుక్ హిస్ సీట్, అండ్ హిస్ క్లాతింగ్ వాజ్
as white as snow, the hair of his head. So he's even more powerful అని అక్కడ ఆ యొక్క విషయంలో ఆయన చూస్తారు. సో ఆయన ఎంత పవర్ఫుల్ అంటే ఈ 4వ క్రియేచర్ ఏదైతే ఉందో, మిగిలిన వాటిని అనగదొరికిన 4వ క్రియేచర్ అయితే ఉందో, వాటి కొమ్ము పలుచుండగా మహాగర్వ మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనిపెడను, తర్వాత దాని కళేబరములు మండుచున్న అగ్నిలో వేయడు. సో ఆ యొక్క క్రియేచర్ను ఆయన చంపలేదు, ఆయన దగ్గర ఉన్న మనుషులే వెళ్ళి చంపేశారు. సో ఈవెన్ హీ డోంట్ హ్యావ్ టు గో. సో హీస్ సో పవర్ఫుల్. పీపుల్ హూ ఆర్ అరౌండ్ హిమ్, దే జస్ట్ వెంట్ అండ్ ఫినిష్ ద క్రియేచర్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, irrespective of how big the trouble is, how big our uncertain time is, God is even bigger. Our God is much, much bigger than the problem that we have. All the plans of Satan will be crushed. So, సాతాని ఎన్ని ఎత్తులు వేసినా, లేకపోతే మనలో మన జీవితంలో ఎన్ని కష్టాలు కలిగించినా, ఎన్ని సమస్యలు వచ్చినా, సో అవి ఎంత కష్టంగా అనిపించినా, చివరిగా గాడ్ ఈస్ గోయింగ్ టు క్రష్ ఇట్. సో మనం చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ దట్ ద పీస్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అండ్ మెయింటైన్ దట్ కనెక్షన్ విత్ ద గాడ్. సో ఇంకా మనము 4వ విషయం చూసినట్లయితే, God's plan is to establish the eternal kingdom. ఈ 4వ జంతువును ఆ యొక్క మహావృద్ధుడు ఎప్పుడైతే దాన్ని మట్టి కల్పిస్తాడో, తర్వాత మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే 13-14లో in my vision, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘరూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సంపునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లైవు కాదు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 4వ జంతువును సంహరించిన తర్వాత, ఆ తర్వాత దర్శనంలో ఆయన ఏం చేస్తున్నారంటే, ఆకాశం మేఘ రూఢుడై మనిషి కుమారుని కోరిన ఇప్పుడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమున తీయబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్టు ప్రభుత్వము, మహిమయు, అత్యధికము ఆయనకి ఇవ్వబడింది. సో ఆ ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. సో ఇంగ్లీష్లో మంచిగా రాయబడింది, హిస్ డొమినియన్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ డొమినియన్ అండ్ that will not pass away, and his kingdom is one that will never be destroyed. So elanti uncertain time lo manam unnapatiki, towards the end God is going to crush all that సాతానిక్ ఎత్తులను, లేకపోతే ఆ యొక్క సమస్యలను, లేకపోతే ఆ యొక్క కష్టము, లేకపోతే ఆ యొక్క అనిశ్చితమైనటువంటి సమయాన్ని దేవుడు చివరిగా అనగదొక్కబోతున్నాడు. సో అది జరిగిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ ఇటర్నల్ కింగ్డమ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఇస్ అ సర్టెనిటీ, we should trust that. So there might be many uncertainties, but there is a certainty, and it's God's plan to establish that eternal kingdom. So adi jarige varaku we are going to go through all the uncertainties, and okadanni okati, like we have seen ee 4 creatures ni మనం చూసాం. ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇంకొకటి వస్తుంది, తర్వాత ఇంకొకటి వస్తుంది, ఇంకా పెద్దది వస్తుంది. కానీ
We will go through the uncertain times, but they will pass away. They will be gone. God is going to remove them, but there are going to be even more uncertain times we are going to face until God is going to establish His eternal kingdom. దేవుడు తన యొక్క సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించే వరకు we might go through uncertain times. కానీ ఆ యొక్క అన్సర్టెన్ టైమ్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే there is God's peace. We have to put our troubles, మనం విజ్ఞాపన చేత దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఆయనకు శాంతి మనకు ఇవ్వబడుతుంది, ఆయనకు సమాధానం మనకు ఇవ్వబడుతుంది. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా విడిదీయలేదు. సో ఇట్స్ వెరీ క్లియర్లీ రిటన్ రోమిలకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా లైక్ వి మైట్ గో త్రూ ఆల్ దట్ అన్సర్టెన్ టైమ్స్, కానీ ఆ అన్సర్టెన్ టైమ్స్ అనేవి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎప్పటికీ విడదీయలేదు, ఎడబాయలేదు. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ దట్. 4 విషయాలు జస్ట్ వాంట్ టు reiterate. Any uncertain times we are going through, it is God's plan. And God's plan is unfolding according to exactly what He has ordained. Like ఆయన నిర్దేశించిన ప్రకారమే ఆయనకు ప్రణాళిక జరుగుతుంది. And we are experiencing or going through that uncertain times is just plan of God. రెండవది, uncertain times, it's not going to be just one time. We are going to face more and more, and as we go towards the end, like uncertain times అనేవి ఇంకా పెరుగుతూనే వెళ్తాయి. And it will be like even more intense or more worse, and we should be prepared for that. కానీ మూడవది, God's plan is to judge and punish the wicked. So ఆ uncertain time ఏదైతే మనం వెళ్తున్నామో, ఆ యొక్క సమస్య ఏదైతే మనం వెళ్తున్నామో, వాటన్నిటిని దేవుడు ఈజ్ గోయింగ్ టు క్రష్ ఇట్ డౌన్. నాలుగవది, టువర్డ్స్ ద ఎండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ ఇటర్నల్ కింగ్డమ్. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సో మనకి తెలుసు కదా, లైక్ మేబీ వి సే యుఎస్లో టెక్సస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్ కదా, area wise, so very big, and US is even bigger, right, compared to Texas. So US మొత్తం డ్రైవ్ చేసుకొని like towards the end to end, all the corners drive చేయడం, it's going to be like crazy. చాలా సమయం. Just imagine like how much it would take to drive around the world. ప్రపంచం మొత్తం చుట్టేసుకొని రావాలంటే like, to drive, it's going to be like even bigger, right? కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, this country might be big or this earth might be big, can you look into the sky, ఆకాశంలో చూడండి, we are just a speck. This entire earth is just a speck or even smaller than that. అంత పెద్ద విశ్వంలో it's just a dot somewhere, this entire earth. And one day if that dot disappears like a speck and our bhumi mayamaipothe, no one cares, because there are billions of stars, billions of planets, billions of whatever galaxies. So మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, we are so small and so tiny, or this whole universe, we are nothing. And the problem we are facing, it's even small, like so tiny. And the God we are serving has created such a huge universe. Just imagine how big our God is. And to that, let's say, like for example, ఈ యూనివర్స్లో like maybe like starting of the universe, like first star, sorry, do you know what is the closest star? I think there is a name, Proxima Centauri, right? The very closest star.
అది ఎంత దూరం ఉందంటే ఐ థింక్ 4 light years away. 4 light years అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ వి నో వాట్ ఈస్ లైట్ ఇయర్స్, రైట్? లైట్ ఇయర్ అంటే లైట్ ట్రావెల్ చేయడానికి 1 year పడితే ఎంత దూరం ఉంటుందో దాన్ని ఒక 1 light year అంటారు. సో ఇప్పుడు మనం లైట్ ఆన్ చేస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఫర్ మేబీ 1 kilometer దూరం ఉన్నా కానీ లైట్ ఆన్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది లైట్ వేసి. కానీ ఆ లైట్ రావడానికే 4 సంవత్సరాలు పడుతుంది. అంటే అంత దూరం ఉంది, వెరీ క్లోజెస్ట్ స్టార్. సో ఆ స్టార్ నుండి ఎవరైనా చూస్తే మనకు కనిపిస్తామా? ఐ మీన్ భూమే కనిపించదు, రైట్? అండ్ ఆ భూమిలో లైక్ మనం కనిపిస్తామా? లైక్ నథింగ్. లైక్ జస్ట్ ఇమాజిన్ గాడ్ లుకింగ్ అట్ us from the perspective of universe. We are nothing, right? Just mini, like tiny, or not even dot, like microscope. I don't know how big telescope he needs to look at each and individual of us and look at the problem each individual is going through. So that is like, even let's say like మీరు ఒక దేశానికి అవసరం లేదు, ఒక ఊరికి మీరు ప్రెసిడెంట్ అనుకోండి. ఊర్లో ఒకళ్ళు వచ్చి అయ్యా నాకు సమస్య ఉందంటే లైక్ మీకు పట్టించుకునే టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే లైక్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఆ ఊర్లో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ గాడ్ లవ్స్ us that though we are such a small speck in this entire universe, or not even a speck, he still cares for us. And ఆయన ప్రేమ నుండి ఎడబాపుది there is nothing that can separate us from his love. And it's been clearly written. And it is clearly written, you pray unto me, I'll answer. So he is going to answer. So when you go through an issue, just look into sky and think like, am I really going through that big issue? Because we have nothing. నాకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే ఇల్లు కొనడానికి వెతుకుతున్నప్పుడు లైక్ ఐ వాజ్ గోయింగ్ క్రేజీ. వెతుకుతున్నాను, నాకు ఏది ఐఎమ్ నాట్ గెటింగ్ పీస్ ఎనీవేర్. అండ్ దట్స్ వెన్ ఐ హ్యాడ్ దిస్, I looked at, I was thinking, looking into sky. Right? We are, this entire earth itself is a speck in this entire universe. 2000 square footage కోసం ఇంత తల బాదుకుంటున్నాను. It was crazy. Like, it doesn't matter. It's not even a big issue, big deal. Because we are such a small creature and we are individual. And లోకంలో అనేక, like so many billions of people. And each has their own issues, their own uncertain times they go through. Like, everything is important in the eyes of God. So what we have to remember is our issue, whatever the uncertain time we go through, whatever the time we are, whatever the trouble we are going through, it's very, very, very tiny. But still, you have that liberty. You can ask God. నీకు దేవుని అడగగలిగినటువంటి ఆ యొక్క స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. He loves us, and when he left this world, he gave his peace to us. And మనకు శాంతిని అనుగ్రహించాడు. And he has clearly said, అడుగుడి మీకు ఇవ్వబడు. You ask, irrespective of like whatever you are asking. You ask. If it is really in the God's plan, he's going to give it to you. So just don't worry about, don't be anxious about what you are going through. So ఈ 4 విషయాలు మనం గుర్తు పెట్టుకొని, like whatever might be uncertain time, it might be globally or locally or personally, the uncertain time, whatever you are going through, just remember that it's just according to happening, unfolding according to the plan of God. And the troubles we go through, we will pass on. There will be another trouble we will go through. There will be another uncertain time we go through. And as the days end, we're still going to expect even bigger uncertain times and bigger troubles. But remember that it's a plan of God, and he's going to crush everything, every uncertainties, every satanic సాధారణ ఎత్తుగడలన్నింటినీ he's going to crush it, and he's going to establish his eternal kingdom. ఇక చిన్న వాక్యం దేవుడు దీవించుగా ప్రార్థన చేస్తాం.
కళ్ళు మూసుకుని just think about how big is your uncertain time that you are going through. How big is your problem you are going through? Is it really big? But at the same time, put it next to God. You'll see it's a very small issue, very tiny, and it's not even an issue that you are going through. Because our God is so big and He's so mighty. He can just take it away from you. It's just happening in your life because it is according to His plan. But towards the end, God is going to crush all those things and He's going to establish His eternity. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ప్రభు, యొక్క సాయంకాలం సమయంలో మీ సన్నిధిలో కూర్చుంది ప్రభు, కలిసి నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క భాగ్యం బట్టి మీకు స్తోత్రం. ప్రభు, అనేక అనిశ్చిత సమయాలు, అన్సర్టెన్ టైమ్స్ వి గో త్రూ ప్రభు. మేము అనుకుంటాము అవి చాలా పెద్దవి ప్రభు, కానీ మీరు వాటికన్నా అనేక అంతులు పెద్దవారు. అండ్ యు ఆర్ too big than our problem, and our problem is so tiny. Prabhu, we trust that you are going to crush all our uncertain times, and it's happening just according to your plan, and you are unfolding it in our lives. Prabhu, I got uncertain times. మీ యొక్క ప్రేమను మేము కలిగి ఉండడానికి, మీ యొక్క సమాధానం కలిగి ఉండడానికి, మీ యొక్క శాంతిని మేము కలిగి ఉండడానికి, ఈ యొక్క అనిశ్చిత సమయాలు, ఈ యొక్క అన్సర్టైన్ టైమ్స్ మీ యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాయనివ్వమని మేము నమ్ముటకు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క సమస్యను ప్రభు, ప్రతి ఒక్క ట్రబుల్ని ప్రభు, ప్రతి ఒక్క యాంగ్జైటీని, ప్రతి ఒక్క అన్సర్టైన్ టైంని విజ్ఞాపనం చేత మీ యొక్క పాదం దగ్గర పెట్టడానికి మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి ప్రభు. మీ యొక్క రాజ్యాన్ని మా యొక్క జీవితంలో మీరు స్థాపించండి. మీ యొక్క రాజ్యంలో మేము ఎదుగుటకును, పనివారంగా ఉండుటకును, అనేకులకు పరిచారకులుగా ఉండుటకును సహాయం చేయండి. ఈ యొక్క చిన్న వాక్యంను దీవించండి ప్రభు. మా యొక్క జీవితంలో నెరవేరుటకు సహాయం చేయండి. ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభు. We are small and you are big. We remember and we trust that nothing can stand against you. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. Thank you so much, John. Once again, it was timely message and coaching. Especially we faced uncertain times, and we are going to face uncertain times. But we have a certainty that God is going to come eternal life to us. And chala principles tho mammalni encourage chesaru. I hope everybody, it's a timely message for each one of us. And alage one of the important point, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా we shouldn't be anxious and లేకుండా దేవుడి దగ్గరికే వెళ్ళి దేవుడు మనతో ఉన్నాడు అనేది దృఢమైన విశ్వాసం మనకి కలిగించిన వాక్యం కూడా మనకి చూపిస్తాను. దానికి దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే లోకంలో ఎస్పెషల్లీ సంఘంగా దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ట్రబుల్స్, ఈచ్ వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానంలో మనం ఉండాలి. ఓకే, ఇలాంటి వాక్యాలు మనం గుర్తు చేసుకొని ఇతరులను కూడా ఎంకరేజ్ చేసే విధానంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ జాన్ వన్స్ అగైన్. అండ్ ఈ సమయంలో బ్రదర్ రాజు వచ్చేసి మన తీసుకొచ్చిన భోజనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ సర్వోన్నత జీవాధిపతి
తండ్రి నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలయ్యా. తండ్రి మమ్మల్ని చిన్న మందగా ఆయన ఇక్కడ సమకూర్చి నిన్ను మహిమపరచడానికి జ్ఞానపరచడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన నువ్వు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు తండ్రి. ఆయన కుటుంబంగా మేమందరం ఏ విషయంలో చింతపడకుండా తండ్రి ఆయన మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ తీసుకొస్తున్నాం తండ్రి. నీవే తండ్రి నీ సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానంతో మా హృదయాలను మా తలంపులను కావలిగా ఉంచమని నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా భోజనాన్ని సిద్ధపరిచిన చేతులను ఆయన ఆశీర్వదించమని వాళ్ళు ఇంకా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన దీవించమని ఆయన ఆహారం భుజించుండగా మీరు మాకు తోడుగా ఉండమని మాకు బలమైన శక్తిని దయచేయమని మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ బ్రదర్ రాజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ఆ ఆరాధనలో, అలాగే ప్రార్థనలో, అలాగే ప్రతి విషయంలో, ఎస్పెషల్లీ కిడ్స్ దే డి వండర్ఫుల్ జాబ్ ఆఫ్ సింగింగ్ ద సాంగ్ అండ్ మెమరీ వర్డ్స్. అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు ఎంకరేజ్ యూ గైస్ అప్కమింగ్ మంత్స్లో కూడా. And thank you so much, and continue to pray for all the prayer requests, and we hope to see you all next month. And as Vinay announced, there are a lot of things in store coming months, so we look forward for you all. Okay, thank you so much. God bless you all. Bye.